నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఎన్నికలకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో 3.5 ఏళ్ల టైం ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులను సెట్ రైట్ చేస్తూ వైసీపీ అధిష్టానం ఇప్పుడు పరుగులు పెడుతుందని చెప్పుకోవాలి. గ్రూప్ వార్ ఉన్న సెగ్మెంట్లలో ఒక్కో నేతను మెల్లగా సైడ్ చేస్తూ వస్తుంది. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బుట్టా రేణుకను తప్పించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గానికి ఇక్కడ ఒక లైన్ క్లియర్ చేసిందని చెప్పుకోవాలి. సేమ్ టైం బుట్టా రేణుకని ఇక్కడ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేసింది అని చెప్పి ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కర్నూలు వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా బుట్టా రేణుకను ఫ్యాన్ పార్టీ అధిష్టానం నియమించింది. బుట్టా రేణుక 2014లో కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 2018 టైంలో ఆమె వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. తిరిగి 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరినప్పటికీ కూడా పార్టీ అధిష్టానము ఆమెకు టికెట్ ఇవ్వలేదు. 2024లో ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమి పాలు. అయితే ఆమె నిన్నటిదాకా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా పనిచేస్తూ వచ్చారు. అయితే ఎమ్మిగనూరులో గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం ఒకవైపు ఉంటే మరోవైపు బుట్టా రేణుక వర్గం ఉంటూ పార్టీని ఇప్పుడు రెండుగా విభజించారు. అందుకే పార్టీ ఇప్పుడు రోడ్డున పడింది అని చెప్పి ఇక్కడ అధిష్టానంకి ఒక రిపోర్టులు అందాయి. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఇక్కడ రెండు వర్గాలు కూడా రెండుగా చీలిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో బుట్టా రేణుకని ఇక్కడ పార్లమెంటుకు పంపించి చెన్నకేశవరెడ్డి వర్గానికి ఊరట కలిగించారని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. ఇక చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికే ఇప్పుడు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో వ్యవహారం పూర్తిగా సెట్ అయినట్లేనని చెప్పి వైసీపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. ఇక బుట్టా రేణుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలి అనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రచారం అయితే తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎమ్మిగనూరు పంచాయతీకి ఎండ్ కార్డు వేసేందుకు వైసీపీ అధినేత ఆమెను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. అయితే మళ్ళీ ఎంపీగా పంపిస్తుండడంతో ఇక్కడ బుట్టా రేణుక ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక హాట్ టాపిక్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. అయితే మరోవైపు చూస్తే ఈ సీటు నుంచి 2024లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి బీవై రామయ్యకు ఎక్కడ అవకాశం ఇస్తారు అనేది కూడా మరో చర్చ తెరపైకి వస్తుంది. అయితే వైసీపీకి ఎంతో పట్టున్నటువంటి కర్నూలు జిల్లాలో రాజకీయం అనేది ఇక్కడ వర్గ పోరుకు కేరాఫ్గా మారడం అయితే ఒక అంత కలవరం పెడుతుందని చెప్పి కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక తొలగింపుతో నియోజకవర్గంలో ఇప్పుడు అసలు ముసలం మొదలైంది. బుట్టా అనుచరులంతా తమ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించి ఇప్పటికే ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టడం పైన కూడా వైసీపీలో ఒక వర్గం మాత్రం అసంతృప్తిలో ఉందని మాత్రం అర్థమవుతుంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఇక్కడ బుట్టా వర్గం దృష్టి పెట్టినట్లు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. వయసు రీత్యా గత ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి వైసీపీ అనేది ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టింది. తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని అడిగినా సరే గతంలో ఓడిపోవడంతో ఇక్కడ అధిష్టానం కూడా పూర్తిగా నిరాకరించింది. ఇక బుట్టా రేణుక సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఎమ్మిగనూరు నుంచి ఆమెను బరిలోకి దించింది అప్పటి వైసీపీ అధిష్టానం. అయితే గ్రూప్ తగాదాలతోనే తమ నాయకురాలు ఓడిపోయినట్టు ఇక్కడ బుట్టా రేణుక వర్గం అప్పట్లో ఒక రకమైన అసంతృప్తిని కూడా వెళ్ళగక్కుతొచ్చింది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం పార్టీలో కొంతకాలంగా గట్టి పోటీ నెలకొన్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఇక్కడ రాజీవ్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. దీంతో సీనియర్ నేత ఎర్రకోట కేశవరెడ్డి పంతం నెగ్గించుకున్నారు అని చెప్పి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. రాజీవ్ రెడ్డి నియామకం ద్వారా యువతను ఆకట్టుకోవడంతో పాటు ఇక రెడ్డి సామాజిక వర్గంలో కూడా పట్టు పెంచుకోవాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తుందని తెలుస్తుంది. గతంలో ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా బుట్టా రేణుకను ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలుపుకొని ముందుకెళ్లాలని గతంలో ఆమెకు సూచించినా సరే బుట్టా రేణుక ఆచరణలో పెట్టట్లేదు అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే ఎర్రకొట్ట క్యాడర్కు బుట్టా రేణుక విలువ ఇవ్వలేదని చెప్పి కేశవరెడ్డి దగ్గర వాపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక నియోజకవర్గంలో మొత్తం పట్టున్న కేశవరెడ్డి జగన్ దగ్గరికి వెళ్ళి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టడంతో బుట్టా రేణుకను తొలగించి తన మనవడు రాజీవ్ రెడ్డికి పగ్గాలిప్పించారట వైసీపీ నేత. అయితే ఎన్నికల సమయం నుంచి బుట్టా రేణుక వర్గంలో బీసీ మహిళగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రాజీవ్ రెడ్డిని ప్రకటించడంతో కొంతమంది వైసీపీ కీలక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే ఒక
టాక్ అయితే వినిపిస్తుంది. కనీసం రాజకీయ అనుభవం లేని చిన్న వయసున్న రాజీవ్ రెడ్డికు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే ఆయన కింద తామెలా పనిచేయాలని చెప్పి సీనియర్ నాయకులు ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇక మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కానీ బుట్టా రేణుక కానీ బాధ్యతలు ఇస్తే పని చేస్తామని, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు ఇక్కడ అంతర్గతంగా చర్చించుకున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి దీనిపై అటు వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఖచ్చితంగా చూడాలి మరి.